నేను యూజ్ చేసిన మాయిశ్చరైజర్‌లో నాకు బెస్ట్ అనిపించిన మాయిశ్చరైజర్ ఏంటో ఈరోజు చెప్తాను. చాలా జెన్యూన్‌గా ఎలాంటి ఫేకు లేదు. మాయిశ్చరైజర్ స్కిన్‌కి ఫ్రెండ్ లాంటిది. చాలా చాలా అవసరం. నేను మీకు చూపించే 3 ప్రొడక్ట్స్‌లో నేను కంప్లీట్‌గా యూజ్ చేశాను. ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇందులో నా స్కిన్‌కి ఏది బాగా హెల్ప్ అయింది ప్రతిదీ చెప్తా నేను. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా కాంబినేషన్ ఇంకా ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. నేను ముందుగా డాట్9కి సూపర్ బ్రైట్ మాయిశ్చరైజర్ గురించి చెప్తాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న బాటిల్ 60 ml వరకు ఉంటుంది. దీనికి 450 వరకు కాస్ట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్, స్కిన్ లోకి తొందరగా అబ్జర్వ్ అవుతుంది. దీని వల్ల నాకు జరిగిన హెల్ప్ ఏంటంటే హెల్ప్ జరగలేదు, అలాని నష్టము జరగలేదు. ఇది స్కిన్ కి అప్పటికప్పుడు మాయిశ్చర్ ఇచ్చింది, కానీ డీప్ గా వెళ్ళి స్కిన్ లోపలికి వెళ్ళైతే మాయిశ్చర్ ఇవ్వలేదు. నేను దీనికి పెట్టిన డబ్బులకి మాత్రం నేను అంత సాటిస్ఫై కాలేదు. దీంతో బాలేదా అంటే బాగానే ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది. అంత డీప్గా మాయిశ్చర్ అయితే ఇవ్వదు, లైట్ వెయిట్గా ఉంటుంది. ఇదొకటి ప్లస్ పాయింట్. నేను దీనికి రేటింగ్ ఇవ్వమంటే ఒక 5కి 2.5 వరకు ఇస్తాను. ఇది పూర్తిగా పర్సనల్గా నా ఒపీనియన్ మాత్రమే. అంటే నేను ఒక 3 years యూజ్ చేశాను. లాభం ఏంటో నష్టం ఏంటో నిజంగా నాకు అర్థం కాలేదు. చాలా చేంజెస్ అయితే నా ఫేస్లో ఎలాంటివి జరగలేదు. నెక్స్ట్ నేను ఇంకొక ప్రోడక్ట్ గురించి చెప్తాను. ఇది కూడా డాట్9కి వాళ్ళే లాంచ్ చేశారు. డాట్9కి బెర్రీస్ రిపేర్ మాయిశ్చరైజర్. ఇందులో సెరమైడ్స్ అండ్ హాల్యూరానిక్స్ ఉంటాయి. ఇందులో ఉన్న సెరమైడ్స్ స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇందులో ఉన్న హాల్యూరానిక్స్ స్కిన్ కి మంచి హైడ్రేషన్ ఇస్తాయి, చాలా ప్రొటెక్షన్ కూడా ఇస్తాయి. నేను చెప్తున్న ఈ 2 ప్రోడక్ట్స్ కూడా డాట్9కి వాళ్ళే లాంచ్ చేశారు, కానీ ఫస్ట్ ప్రోడక్ట్ కంటే ఇది బెటర్ గా ఉంటది. దానికంటే ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది స్కిన్ కి, ఇంకా మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, హైడ్రేషన్ కూడా ఇస్తుంది, కావలసిన మాయిశ్చరైజర్ అందుతుంది. ఇది డ్రై స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, ఇంకా కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. నేను ఇది ఎందుకు వాడకుండా వదిలేశాను అంటే, నేను ఇది యూజ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి నా స్కిన్ అయితే బ్లాక్ అయిపోయింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఇది యూజ్ చేస్తున్న వేరే వాళ్ళని అడిగితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు అన్నారు. పర్సనల్గా నాకే అలా అయింది. ఇది స్కిన్ని బాగా స్మూత్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది, ఇంటెన్స్లీ మాయిశ్చరైజరింగ్ ఇస్తుంది, అన్నీ బాగుంటాయి. కానీ నాకెందుకో స్కిన్ బ్లాక్ అయిపోయింది. నా ఫ్రెండ్ కూడా ఇదే ప్రోడక్ట్ యూజ్ చేసింది, ఇంకా చేస్తుంది. తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉందని చెప్పింది. నాకే ఎందుకు అలా అయిందో అర్థం కాలేదు. సో నేను వేరే మాయిశ్చరైజర్కి అయితే షిఫ్ట్ అయ్యాను. దీని కాస్ట్ వచ్చేసి 599 పడింది. నేను దీనికి 5కి ఒక 3.5 మార్క్స్ అయితే ఇస్తాను. నేను తరువాత ప్లమ్ వాళ్ళది క్లియర్ మాయిశ్చరైజర్ జెల్ క్రీమ్ తీసుకున్నా. ఇది జెల్ ఫామ్ లో ఉంటుంది, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. నాకు మాత్రం ఇది చాలా చాలా ఫేవరెట్ అయింది, బాగా నచ్చింది. ఇందులో 2% నియాసినమైడ్స్ ఉంటాయి, అలానే రైస్ వాటర్ కూడా ఉంటుంది. హైడ్రేషన్ బాగానే ఇస్తుంది, స్కిన్ ని స్మూత్ చేస్తుంది, అండ్ కొంచెం బ్రైటన్ కూడా చేస్తుంది. ముందు చూపించిన 2 ప్రోడక్ట్స్ కంటే నా స్కిన్ కి ఇది బాగా సెట్ అయింది. దీనికంటే బెటర్ గా ఏదైనా అనిపించినప్పుడు అప్పుడు అది కూడా రివ్యూ చేస్తాను. నేను నాకు ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది అనిపిస్తుంది కాబట్టి నేను 4 వరకు రేటింగ్స్ ఇస్తాను దీనికి. ఇది పర్సనల్ గా నా ఫీలింగ్ మాత్రమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు. నేను చెప్పాను కదా, డాట్9కి వాళ్ళది నా ఫ్రెండ్ కూడా యూజ్ చేస్తుంది, కానీ తనకి సెట్ అయింది, నాకు కాలేదు. అందుకే చెప్తున్నా. ఫస్ట్ బాటిల్ కంప్లీట్ అయింది, ఇప్పుడు సెకండ్ బాటిల్ ఆర్డర్ పెట్టుకున్నా. బాగానే సెట్ అయింది, నా ఫేస్ కి నచ్చింది నాకు. అసలు మాయిశ్చరైజర్ ఎందుకు వాడాలి, ఇవన్నీ ఫేస్ కి ఎందుకు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని ఒక్క విషయం అడుగుతాను, మీరు మేకప్ ఎందుకు వేసుకుంటారు? మీ బ్యూటీ మీద మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు మేకప్ కూడా అవసరం లేదుగా. యాక్చువల్లీ స్కిన్ కేర్ అంటే మేకప్ కాదు, అది స్కిన్ కి చేసుకునే ప్రొటెక్షన్ మాత్రమే. నేను కూడా ఒకప్పుడు పౌండ్స్ క్రీమ్, ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటివే వాడేదాన్ని. బట్ వాటి వల్ల ఇలాంటి యూజ్ ఉండదు అని తెలుసుకున్న తర్వాత స్కిన్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. స్కిన్ కేర్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏమవుతుంది స్కిన్ లో, అసలు మన స్కిన్ లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, వీటి వల్ల హెల్ప్ ఏంటో కంప్లీట్ గా అర్థమైంది నాకు. అల్ట్రా వైలెంట్ లైట్స్, దుమ్ము, ఇంకా చెడు గాలి, ఇవన్నీ మన స్కిన్ పైన పడి
డ్యామేజ్ అయిపోతుంది స్కిన్. మన స్కిన్ పైన ఉన్న మాయిశ్చర్ని మొత్తం తీసేస్తుంది. అలాంటప్పుడు మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకుంటే డీప్గా ప్రొటెక్షన్ ఇస్తుంది స్కిన్కి. మన ఫ్రెండ్ లాంటిది మాయిశ్చరైజర్ మన స్కిన్కి. కొంతమంది అంటారు ఫెయిర్ అండ్ లవ్లీ పౌండ్స్ క్రీమ్ అయితే తక్కువ రేట్లో వస్తాయి, ఇన్ని ప్రోడక్ట్స్ని ఇంత రేట్ పెట్టి ఎలా కొనాలి అని. నేను ఫస్ట్ అట్లానే అనుకొని కొనేదాన్ని కాదు, కానీ మనం మన స్కిన్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే ఇది తప్పదు. పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఒక విషయం చెప్తాను. మన స్కిన్ బ్లాక్గా ఉన్నా ఎలా ఉన్నా సరే స్కిన్ కేర్ చేసుకుంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అసలు ఎలాంటి మేకప్ లేకుండా కూడా బయటికి వెళ్ళేంత. నన్ను చూడండి, ఎలాంటి మేకప్ లేకుండా కొన్ని మ్యారేజెస్ కూడా చేసి వస్తా నేను. ఎందుకంటే నాకు దిమ్మ తిరిగే కలర్ లేకపోయినా కానీ నా స్కిన్ హెల్తీగా ఉందనే కాన్ఫిడెన్స్ నాలో ఉంటుంది. మన స్కిన్ ఫ్యూచర్లో బాగుండాలి, మన ఏజ్ అయిపోతుంటే కూడా మన స్కిన్ బాగుండాలి అంటే మనం ఇప్పటి నుండే ప్రొటెక్షన్ చేసుకోవాలి స్కిన్కి. నేను చెప్పిన ఈ ప్రోడక్ట్స్ అనే కాదు, మీకు ఏ ప్రోడక్ట్స్ నచ్చినా సరే మీకు నచ్చిందే స్కిన్ కేర్ మాత్రం చేసుకోండి. చాలా హెల్తీగా ఉంటుంది స్కిన్. నేను కొంతమందిని చూసాను, మా ఫేస్ చాలా తెల్లగా ఉంటుంది, మేమేం యూజ్ చేయకపోయినా మా ఫేస్ బాగుంటుంది అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. నేను కొంతమందిని అట్లా చూశాను. అదంతా మెచ్యూరిటీ లేని వాళ్ళు చేసే పనులు. నిజమేంటంటే తెల్లగా ఉండడం, స్కిన్ హెల్దీగా ఉండడం రెండు ఒకటి కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు కొంతమందిని అబ్జర్వ్ చేయండి, వాళ్ళ స్కిన్ అంత వైట్గా లేకపోయినా చాలా డార్క్గా ఉన్నా కానీ వాళ్ళు చూడగానే అట్రాక్టింగ్గా ఉంటారు. అలానే చూడాలి అనిపిస్తుంది. అంత హెల్దీగా ఉంటుంది వాళ్ళ స్కిన్. నేను ఏం చెప్తున్నా అంటే మేకప్ పైన పెట్టే డబ్బులు, ఫెయిర్ అండ్ లవ్లీ పౌండ్స్ క్రీమ్ల పైన పెట్టే డబ్బులని స్కిన్ కేర్ పైన పెడితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇంకా ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అయింది అనిపిస్తే లైక్ చేయండి. ఇంకొన్ని నా లైఫ్లో యూస్ఫుల్ అనిపించినవి నేను వీడియోస్ చేస్తాను.